భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ రెండు కూడా నిన్న టెపా సైన్ చేశాయి. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది చాలా హిస్టారిక్ మూవ్ అని చెప్పొచ్చు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 1960లో ఫామ్ అయింది స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 దేశాలు ఉన్నాయి: స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టీన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఇప్పటికే దాదాపు 60 దేశాలతో రకరకాల ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది కస్టమ్స్ యూనియన్ కాదు. కస్టమ్స్ యూనియన్ అంటే ఈ 4 దేశాలకి ఒకటే రకమైన టారిఫ్స్ ఉండాలి, అలా కాదు. ఏ దేశానికి ఆ దేశం టారిఫ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఏ దేశానికి ఆ దేశం టారిఫ్స్ బాగా పెట్టుకోవచ్చు. ఈ 4 దేశాలతో మనం చూస్తే కనుక భారత్, స్విట్జర్లాండే ఎక్కువ డీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు కూడా, భారతదేశానికి స్విట్జర్లాండ్కి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో టెపా దిశగా, ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దిశగా నిన్న భారత్ క్యాబినెట్ సైన్ కూడా చేసేసింది. మొట్టమొదటిసారిగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చరిత్రలోనే ఒక బైండింగ్ కమిట్మెంట్ ఈ టెపాకు ఉందన్నమాట. భారత్కి ఈఎఫ్టీఏకి మధ్యన ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి ఒక బైండింగ్ కమిట్మెంట్ ఉంది. అదేంటో తెలుసా? $100 billion ఇన్వెస్ట్మెంట్ అండ్ 1 million డైరెక్ట్ జాబ్స్ ఇన్ ద నెక్స్ట్ 15 years. వచ్చే 15 సంవత్సరాల్లో $100 billion ఇన్వెస్ట్మెంటు, తర్వాత 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు ఈ టెపా ద్వారా భారతదేశానికి రాబోతున్నాయి. దీని ద్వారా మేక్ ఇన్ ఇండియా బూస్ట్ అవుద్ది. యూత్కి, టాలెంటెడ్ వర్క్ఫోర్స్కి, డెమోగ్రఫిక్ డివిడెండ్కి మనం అంతా చక్కగా ఉద్యోగాలు కల్పించగలం. దాంతోపాటు యూరోప్లో ఇతర దేశాలతో కూడా మనం ఇలాంటి అగ్రిమెంట్స్ భవిష్యత్తులో చేసుకోగలం. ఆల్రెడీ ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ BTIA మీద చర్చలు జరుగుతున్నాయి. అది కూడా దీనివల్ల ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి యూరోపియన్ మార్కెట్కి మంచి యాక్సెస్ దొరుకుతుంది అనమాట. భారతదేశం నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో, ఎగుమతులు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా యూరోపియన్ మార్కెట్స్లో మంచి చోటు దొరుకుతుంది. భారత్కి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి మధ్య జరిగిన ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ యాక్సెస్ రిలేటెడ్ గూడ్స్, తర్వాత రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ట్రేడ్ ఫెసిలిటేషన్, ట్రేడ్ రెమెడీస్, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్, టెక్నికల్ బ్యారియర్స్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, మార్కెట్ యాక్సెస్ ఆన్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇలా రకరకాల చాప్టర్స్ టెఫా ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఈఎఫ్టీఏ కంట్రీస్లో ఇప్పటివరకు భారతదేశం హైయెస్ట్ ట్రేడ్ స్విట్జర్లాండ్తో ఉంది, తర్వాత నార్వేతో ఉంది. ఈఎఫ్టీఏతో టెపా వల్ల భారతదేశం యొక్క సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్, ఐటీ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, పర్సనల్, కల్చరల్ అండ్ స్పోర్టింగ్ రిక్రియేషనల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఇలా మన సర్వీస్ సెక్టర్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. 2022-23 డేటా ప్రకారం భారతదేశం మరియు ఈఎఫ్టీఏ కంట్రీస్ మధ్య ట్రేడ్ $18.65 బిలియన్ ఉంది. ఈఎఫ్టీఏ కంట్రీస్కు భారతదేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవి కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్, అప్రల్, ఇవన్నీ కూడా. ఈఎఫ్టీఏ కంట్రీస్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది గోల్డ్, మిషనరీ, ఫార్మాసిటికల్స్, వాచెస్, సోయాబీన్స్, చాక్లెట్స్, ఇవన్నీ. టెపా టెక్నాలజికల్ కొలాబరేషన్ కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. జనరల్గా ఒక దేశంలో ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళు ఇంకో దేశంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ పరీక్షలు రాసి అక్కడ పాస్ అవ్వాల్సి వస్తుంది. టెపా ఇప్పుడు మ్యూచువల్లీ రికగ్నైజ్ అగ్రిమెంట్స్ అనమాట. అంటే మీ దేశంలో నర్సింగ్ చదివిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ చదివిన వాళ్ళు, ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా దేశంలో కూడా జాబ్స్ చేయొచ్చు అనే విధంగా మ్యూచువల్లీ రికగ్నైజ్డ్ అగ్రిమెంట్స్ని కూడా ఫెసిలిటేట్ చేస్తుంది.